మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు. యేసుక్రీస్తు ప్రభువారు నాకిచ్చిన ఈ సమయానికే వందనాలు తెలియజేస్తూ ఈ యొక్క 3వ మాటలోని అర్థము ఏమై ఉన్నదో మనము తెలుసుకుందాం. 3వ మాటలో యేసుక్రీస్తు పలికిన మాట గురించి మనం చూద్దాం. యోహాను సువార్త 19వ అధ్యాయం 26వ వచనంలో, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని యోహానుకి అలా యేసుక్రీస్తు ప్రభువారు మరియమ్మ తల్లి గారిని గురించి మాట్లాడుతూ ఈ బాధ్యత యోహాను గారికి అప్పచెబుతూ ఉన్నాడు. ఇదిగో నీ కుమారుడు, ఇక్కడ నుంచి ఇతనే నీ కుమారుడు, నీ మంచి చెడ్లు నీ బాగోగులు ఇతనే చూసుకుంటాడని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభువారు యోహాను గారికి తన తల్లి బాధ్యతను అప్పచెబుతున్న సందర్భం. ఇది 3వ మాటగా పలికాడు ఆయన. ఈ 3వ మాట దాని అర్థము దాని భావము ఏమిటంటే, తల్లిదండ్రుల పట్ల బాధ్యత కలిగి నడుచుకోవాలి. పిల్లలు తల్లిదండ్రి పట్ల బాధ్యత కలిగి, వారు మనల్ని కని పెంచి పెద్ద చేశారు కనుక, మనకి విద్యాబుద్ధులు నేర్పించారు కనుక, మనకి పెళ్ళిళ్ళు చేశారు కనుక, అంతవరకు వారు మనకు చేసిన దానిని బట్టి తల్లిదండ్రుల పట్ల బాధ్యత కలిగి ఉండమని యేసుక్రీస్తు ప్రభువారి మాటల్లోని అర్థం. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు యోహాను గారికి అప్పచెబుతున్న మాట సందర్భం ఇది. అయితే మన తల్లిదండ్రులను మనము వారి పట్ల బాధ్యత కలిగి ఉండాలి, విశ్వాసం కలిగి ఉండాలి. మనల్ని కని పెంచారు కనుక, మనల్ని ప్రయోజకులను చేశారు కనుక, వారి పట్ల వారిని అశ్రద్ధ చేయకుండా, వారిని బాధ పెట్టకుండా, వాళ్ళని తృణీకరించకుండా దేవుడు మనకిస్తున్న ఆజ్ఞ. 3వ మాటలో అర్థం ఇది. అయితే ఆయన ఒక మాట చెబుతూ తల్లిదండ్రుల పట్ల విధేయత కలిగి ఉండాలి. మొదటిదిగా అందులో నుంచి మనం 4 మాటలు నేర్చుకుందాం. ఆ 4 మాటల్లో తల్లిదండ్రి పట్ల బాధ్యత కలిగి ఉండాలి. నిర్గమాకాండం 20:12వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. నీవు దీర్ఘాయుష్మంతుడు వగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము. ఏం చేయాలంట? దీర్ఘాయుష్ మనకు రావాలని, మనకు కలగాలంటే నీ తల్లిని తండ్రిని సన్మానించుము. ఈ రోజుల్లో సన్మానించే వాళ్ళు ఎక్కడున్నారు? నాకు అది లేదు, ఇది లేదు, నాకు అది చేయలేదు, ఇది చేయలేదు, నిన్ను విమానాల్లో తిప్పలేదని గొనిగే వాళ్ళే తప్ప సన్మానించే వాళ్ళు ఎక్కడున్నారు? సన్మానించే వాళ్ళు కూడా ఉన్నారు. 2 రకాలు. సన్మానించని వాళ్ళు ఉన్నారు, సన్మానించే వాళ్ళు ఉన్నారు. తల్లిదండ్రుల పట్ల బాధ్యత కలిగిన వాళ్ళు ఉన్నారు, బాధ్యత లేకుండా విడిచిపెట్టే వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఇక్కడ బాధ్యత కలిగి ఉండమంటున్నాడు పిల్లల్ని. తల్లిదండ్రుల పట్ల బాధ్యత కలగండి. వారు వృద్ధాప్యాన్ని ముసలతనానికి వచ్చినప్పుడు వారిని చిన్నప్పుడు నిన్ను ఎలా చూసుకున్నారో బాధ్యతగా, అలాగే వారిని కూడా చూసుకొని మంచి మర్యాదగా వారిని ఉంచమన్నాడు. సన్మానించేంత స్థితికి పోయి సన్మానించేంతగా ఉండాలి. అలాంటి జీవితాన్ని మనం అవలంబించాలి. అయితే ఇందులో 2 రకాలు ఉంటాయి. తల్లిదండ్రులుగా పిల్లల్ని పెంచటంలో ఫెయిల్ అవుతారు కొంతమంది. ఫెయిల్ అవ్వటం అంటే వాళ్ళకి తెలియక వాళ్ళ ఇష్టం వచ్చినట్టు జీవిస్తారు. వాళ్ళని చూసి పిల్లలు కూడా వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా బతకడానికి నేర్చుకుంటారు, అలవాటు పడతారు. కాబట్టి వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా తల్లిదండ్రులు నడిచారు కనుక వాళ్ళని చూసి నేర్చుకున్న ఈ పిల్లలు వాళ్ళు కూడా వాళ్ళ పట్ల బాధ్యత కలిగి ఉండరు. బాధ్యత వాళ్ళకి అవగాహన రాదు. ఏముందిలే అన్న ఆలోచనతో ఉంటారు. కానీ నీవు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలంటే వారిని ప్రేమించాలి, సన్మానించాలి, ఆదరించాలి, వారికి ఒక ముద్ద అన్నం పెట్టాలి, అక్కర్లు తీర్చాలి అని దేవుని ఉద్దేశమై ఉంది. అయితే పిల్లలారా, ప్రభువందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండి పిల్లలకు చెప్పాడు, తల్లిదండ్రులకు చెప్పాడు. పిల్లలకే ఇది, పెద్దవాళ్ళకి కాదు, పిల్లలకే.
తల్లిదండ్రుల పట్ల విధేయత కలిగి, అంటే వారు చెప్పిన మాట విని వాటి ప్రకారం మన జీవితాన్ని కొనసాగించుకుంటూ వారికి లోబడుట. విధేయత అంటే లోబడుట, చెప్పిన మాట వినుట, చెప్పినట్టు చేయుట. ఇది మంచి, ఇది చేయరు అన్నప్పుడు ఇది చేయటం, ఇది వద్దు అన్నప్పుడు మానేయటం, ఇదే విధేయత. అందుకే తప్పిపోయిన కుమారుడు వాళ్ళ కథ మనం చూసినప్పుడు, ఇద్దరు కుమారులు, ఒకడేమో తల్లిదండ్రుల మాట విని తండ్రి దగ్గర ఉంటాడు పెద్దోడు. చిన్నోడేమో చెప్పిన మాట వినక, చెప్పినట్టు చేయక, ఈ లోకానుసారమైన దురాశలకు అలవాట్లకు లోనయ్యి ఇష్టం వచ్చినట్లుగా జీవిస్తూ, నా ఆస్తి నాకు పంచి నేను వేరే వెళ్ళిపోతానని చెప్పి వెళ్ళిపోయి అక్కడ తన ఆస్తినంతా పోగొట్టుకొని నాశనం అయ్యి చివరికి తినటానికి కూడా తిండి లేని పరిస్థితిలో నా తండ్రి ఇంట అనేక మంది తింటున్నారు, నేనైతే ఇక్కడ పందులు తినే పొట్టు తినటానికి సిద్ధపడుతున్నానని చెప్పేసి ఆలోచించుకొని మళ్ళీ విధేయత చూపించడానికి మళ్ళీ తిరిగి వస్తాడు తప్పిపోయిన కుమారుడు. ఎందుకంటే తల్లిదండ్రుల మాట వినలేదు గనుక, తప్పిపోయాడు గనుక, వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా జీవించి నాశనం అయ్యాడు గనుక తెలుసుకొని వచ్చాడు. అందుకే విధేయత చూపించండి, తల్లిదండ్రుల పట్ల విధేయత చూపించండి, తల్లిదండ్రుల పట్ల నమ్మకం కలిగి ఉండండి, తల్లిదండ్రుల పట్ల విశ్వాసం కలిగి ఉండండి అని దేవుడి మాట మనకి చెప్తా ఉన్నాడు. అయితే ఫిలిప్పీ పత్రికలో ఒక మాట రాయబడి ఉంది, పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండండి అనే మాట ఎపిసీలకు రాసిన పత్రిక 6:1 రాయబడి ఉంది. విధేయులై ఉండాలి. అలాగే పిల్లలకు కోపం రేపక అంటే నువ్వు ఎప్పుడైతే వారిని దేవుని మార్గంలో నడిపిస్తావో, నీవు నడిచి నీ పిల్లలను నడిపించినప్పుడు వారికి కోపం రాదు. నువ్వు ఎప్పుడైతే నీ ఇష్టానుసారంగా జీవిస్తూ వాళ్ళు కూడా నీళ్ళ మార్గంలో నడుస్తారు కనుక వారికి మంచి మాట చెప్పినప్పుడు వారికి కోపం వస్తుంది. జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా పెంచాలి. అందుకే బాలుడు నడవవలసిన తోవను వారికి నేర్పుము, వాడు పెద్దవాడైనా దాని నుండి తొలగిపోడు అనే మాట రాయబడి ఉంది. మనం ఏదైతే ఇప్పుడు నేర్పుతామో అది పెద్ద అయిన తర్వాత వారు తొలగిపోకుండా ఉండటానికి అవకాశం ఉంటుంది. నువ్వు ఇప్పుడు ఏమి నేర్పకుండా నువ్వు తొలగిపోవద్దు, ఇలాగుండు అలాగుండు అంటే కుదరదు. పెద్దవాడైనాక వాడు సక్రమైన మార్గంలో నడవాలి అంటే నువ్వు ఏ మార్గంలో నడుస్తున్నావో వాడు కూడా, నీ పిల్లలు కూడా నీ మార్గంలోనే వాళ్ళు నడుస్తారు. మంచిగా చెడ్డరా అనేది నువ్వే తల్లిదండ్రిగా నువ్వు ఆలోచన చేయాల. తర్వాత సామెత గ్రంథంలో ఒక మాట రాయబడింది 23:22, నిన్ను కనిన నీ తల్లి ఉపదేశమును అంగీకరించుము. నిన్ను కనిన నీ తల్లి ఉపదేశము, ఆ ఉపదేశం ఏమై ఉండాలి? దేవుడు మాట ఇది, దేవుని శాస్త్రం ఇది, దేవుని అనుబంధం ఇది, దేవుడు ఇలాగా అని చెప్పేసి నీవు ఎప్పుడైతే నీ పిల్లలకు బోధిస్తావో, ఉపదేశము మంచి మాటలు ఎప్పుడైతే నీవు బోధించి దేవుడు నీకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి నీ పిల్లల్ని పెంచగలుగుతావో అప్పుడు వాడు వినటానికి అంగీకరిస్తాడు. నీ తల్లి ముదిమి యందు ఆమెను నిర్లక్ష్యము చేయకుము. నీ తల్లికి ముదిమి వచ్చిందంటే ముసలితనం వచ్చినప్పుడు నిర్లక్ష్యం చేయకు, వారికి జాగ్రత్తగా చూసుకో. నిన్ను చిన్నప్పుడు నీ ముడ్డి గడిగి మూతి గడిగి మా అబ్బాయికి ఇదిగో ఈ డ్రెస్ అయితే బాగుంటుంది, మా అమ్మాయికి ఈ డ్రెస్ అయితే బాగుంటుంది, ఈ డ్రెస్ వేసుకుంటే మా అబ్బాయి హీరో లాగా ఉంటాడు, ఈ డ్రెస్ వేసుకుంటే మా అమ్మాయి హీరోయిన్ లాగా ఉంటుంది అని వాళ్ళు ఎంతగా నిన్ను ప్రేమించి ఎత్తుకొని ముద్దాడి అలరించారో పాడించారో, అలాగే నీ తల్లిదండ్రుల పట్ల వారిని బాధ పెట్టకుండా నిన్ను కనినందుకు, వారి కడుపులో నిన్ను కని పెంచి పెద్ద చేసినందుకు వారు బాధకుండా నిర్లక్ష్యంగా ఉండొద్దు అనేది దేవుని మాట. అయితే ఇంకొక మాట చూసుకున్నాం,
తిమోతికి రాసిన మొదటి పత్రిక 5:8 ఒక మాట, కుటుంబం పట్ల బాధ్యత కలిగి ఉండాలి. కుటుంబం పట్ల బాధ్యత కలిగి ఉండాలి. కుటుంబం పట్ల బాధ్యత కలిగి ఉండాలి. ఎవడైనాను స్వకీయమైన విశేషముగా పోయిన ఎడల వాడు విశ్వాస సత్యము గల చేసిన వాడై ఉండును, అవిశ్వాసి అయి ఉండును. అవిశ్వాసి కన్నా చెడ్డవాడగును. ఎవడైనా దేవుని యందు నమ్మకము లేక విశ్వాసము లేక వారి ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తూ వారికి నచ్చినట్లుగా బ్రతుకుతున్నారంటో వాడు విశ్వాసహీనుడు అవుతాడు. కుటుంబం పట్ల నీ బాధ్యత ఏమై ఉన్నదో అది నువ్వు ఎరిగి మసులుకోవాలి. తల్లిగా, తండ్రిగా నీ పిల్లల పట్ల, నీ కుటుంబం పట్ల బాధ్యత కలిగి ఉండాలి. తల్లిదండ్రులుగా చూసినప్పుడు కొంతమంది వారికి ఇష్టం వచ్చినట్టు చేస్తూ పిల్లల్ని వదిలేసిపోయే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఈ లోకంలో. పిల్లల పట్ల బాధ్యత కలిగి సక్రమంగా నడిపించేవారు ఉన్నారు. కానీ నీవు పిల్లల పట్ల బాధ్యత కలిగి ఉండాలని హెచ్చరిస్తున్నాడు. కుటుంబం పట్ల, భార్య పట్ల, పిల్లల పట్ల, వాళ్ళ పోషణ పట్ల, వారికి ఏ అవసరత ఉందో ఆని పట్ల నువ్వు జాగ్రత్త కలిగి విశ్వాసం గలవాడువై ఉండాలి. బాధ్యత కలిగి ఉండాలి. దేవుని పట్ల బాధ్యత ఉండాలి. కుటుంబం పట్ల బాధ్యత ఉండాలి. కుటుంబం పట్ల బాధ్యత లేనప్పుడు వారు తోవ తప్పిపోవటానికి, నీ కుటుంబం పతనం అవటానికి గల కారణాలు ఎక్కువగా ఉన్నాయి. నువ్వు ఎప్పుడైతే సక్రమైన మార్గంలో, దేవుని మార్గంలో నడుస్తూ, దేవుని మాట వింటూ, దేవునికి లోబడి, దేవుని చిత్తం కొరకు ప్రార్థించే కుటుంబంగా నువ్వు ఎప్పుడైతే ఉంటావో, అందుకే యెహోషువ అంటాడు, నేనును నా ఇంటి వారు యెహోవాను సేవించెదను అని ఒక మాట ఆయన పలికాడు. చాలామంది ఇళ్లలో మనం చూసినప్పుడు నేనును నా ఇంటి వారును యెహోవాను సేవిస్తామనే మాట బోర్డు మీద ఉంటుంది, కానీ కుటుంబాల్లో ఉండదు. ఒకరికొకరికి పొంతన ఉండదు. భార్యాభర్తకు పొంతన ఉండదు. పిల్లలకి తల్లిదండ్రులకు పొంతన ఉండదు. వాళ్ళ ఎడ్డంటే వీళ్ళు తెడ్డు అంటారు, వీళ్ళు ఎడ్డంటే వాళ్ళు తెడ్డు అంటారు. పొంతన లేని కుటుంబాలు, పొంతన లేని సంబంధాలు, పొంతన లేకుండా వాళ్ళ ఇష్టానుసారంగా కుటుంబాలను పాడు చేస్తూ కుటుంబాన్ని సర్వనాశనానికి నడిపించే తల్లిదండ్రులు లేకపోలేదు. అలాగే తల్లిదండ్రులు మంచివారై ఉండి సక్రమైన మార్గంలో నడుస్తూ దేవుని మార్గంలో ఉంటున్న వారి ఎడల వారి పిల్లలు చెడిపోయి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు జీవిస్తూ, వాళ్ళకి నచ్చినట్టు బ్రతుకుతూ తల్లిదండ్రులను బాధ పెట్టేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు. కానీ దేవుడు తల్లిదండ్రులుగా నీకు ఒక బాధ్యత ఇచ్చాడు. తల్లిదండ్రిగా నీకు బాధ్యత ఇచ్చాడు. పిల్లలకి బాధ్యత ఇచ్చాడు. తల్లిదండ్రులుగా నీవు నీ కుటుంబాన్ని సక్రమైన మార్గంలో నడిపించాలి. పిల్లలుగా తల్లిదండ్రులకు విధేయులై ఉండాలి. ఇది యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన 3వ మాటలో అర్థం. అయితే మొదటిది తల్లిదండ్రుల పట్ల విధేయత కలిగి ఉండాలి, మొదటి మాట. రెండవ మాట తల్లిదండ్రుల పట్ల నిర్లక్ష్యం చేయకూడదు. మూడవది కుటుంబం పట్ల బాధ్యత కలిగి ఉండాలి. ఇది దేవుడు మనకిస్తున్న సమాచారం. అయితే నాలుగవది, మనం అవిశ్వాసిగా ఉండొద్దు. విశ్వాసం కలిగి దేవుని పట్ల బాధ్యత, భారం, దేవుని కొరకు నమ్మకం కలిగి ఉండాలనేది దేవుని ఉద్దేశమై ఉంది. ఇది 3వ మాటలో మనం నేర్చుకోవాల్సిన అంశం. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు.